హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నిన్న మా చెరువులో చేపలు పట్టామండి. మా అమ్మ ఫిష్ ఫ్రై చేస్తుంది, అందరూ చూసేయండి. ముందుగా ఫిషెస్ని ఈ షేప్లో కట్ చేసుకొని కొద్దిగా నిమ్మరసం, ఉప్పు, పసుపు వేసుకొని బాగా వాష్ చేసుకోండి. బాగా వాష్ చేసుకున్న తర్వాత కారం, ఉప్పు అండ్ గరం మసాలా ఇవన్నీ కూడా ఒక ట్రేలోకి తీసుకొని అది మొత్తం మిక్స్ చేసుకోండి. మొత్తం ఒక పౌడర్ లాగా చేసుకోండి దాన్ని. సో ఇందులో చూడండి, మొత్తం 3 కూడా పౌడర్ లాగా మిక్స్ చేసుకోండి. ఇట్లా మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం ఫిష్ పీసెస్ తీసుకొని మొత్తం ఆ పౌడర్ అంతా ఆ ఫిష్ పీసెస్కి మొత్తం అంటుకునేలాగా మ్యారినేట్ చేసుకోండి. ఇట్లా సో ఇలా మొత్తం మసాలా అంతా పట్టించేసుకోండి. మనకి ఫిషెస్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. అవి యాంటీ ఆక్సిడెంట్స్ లాగా పనిచేస్తాయి అన్నమాట. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఏంటంటే మనకి అందరిలోనూ క్యాన్సర్ కణాలు ఉంటాయి. సో అవి క్యాన్సర్ కణాలని వృద్ధి చెందకుండా ఆ యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కాపాడుతాయి అన్నమాట. సో ఫిష్ అనేది చాలా మంచిదండి. మనం ఎవ్రీడే కాకపోయినా వీక్లీ వన్స్ అయినా మన డైట్లో ఉండేటట్టు చూసుకోండి. సో ఇలా మొత్తం మసాలా అంతా పట్టించేసుకున్న తర్వాత ఇట్లా కొంతసేపు ఒక 15 to 20 minutes వదిలేసేయండి. ఇట్లా కొంతసేపు మ్యారినేట్ చేసుకోండి. తర్వాత ఒక కడాయి కానీ ప్యాన్ కానీ తీసుకొని కొంచెం ఆయిల్, ఎక్కువ ఆయిల్ అక్కర్లేదండి, కొంచెం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఇట్లా అటువైపు ఇటువైపు 2 సైడ్స్ కూడా తిప్పుకుంటూ డీప్ ఫ్రై చేసుకోండి. సో ఫిష్ అనేది బాయిల్ అవ్వడానికి ఎక్కువ టైం పట్టదండి. సో ఒక 15 నిమిషాల్లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది అన్నమాట. ఫిష్ అనేది మన హెల్త్కి చాలా మంచిదండి. ఇది హార్ట్లో ఏంటంటే మనకి బ్లడ్ క్లాట్స్ ఫామ్ అవ్వకుండా ఇది మనకి ఉపయోగపడుతుంది అన్నమాట. బ్లడ్ సర్క్యులేషన్ కూడా మనకి ఫ్రీగా చేస్తుంది ఫిష్ అనేది. సో అందరూ ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, సింపుల్గా అమ్మ చేసిన ఫిష్ ఫ్రై రెడీ. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.